వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తాటిపర్తి జీవన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనకూడదు, బేసిక్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి రాష్ట్రానికి కూడా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఒకసారి హిస్టరీ చూస్తే 1952 మే 1 జన్మించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BA LLB పూర్తి చేశారు. వివాహం, 3 పిల్లలు. రాజకీయ జీవితం 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. NTR గారి మంత్రివర్గంలో ఎక్సైజ్ మంత్రిగా, అలాగే నాదెండ్ల భాస్కర్రావు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయింది. తర్వాత 1985 ప్రభుత్వం రద్దు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి 85లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 89లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 94లో ఓడిపోయారు. 96 ఉప ఎన్నికల్లో గెలిచారు. 99, 2004లో హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004లో మే 14 to 2009 మార్చ్ 2 వరకు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో R&B మినిస్టర్గా బాధ్యత నిర్వహించారు. 2006, 2009లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఉమ్మడి కరీంనగర్ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. కరీంనగర్ మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే, అలాగే బీజేపీ వాళ్ళు పంచుకుంటే, అందులో కాంగ్రెస్కి ఒక్కటి కూడా రాకపోతే ఏకైక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచింది ఆయన ఒక్కరే. అలాగే 2018 ఎన్నికల్లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయి 2019లో శాసన మండలికి జరిగినటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సో హీఈస్ నౌ కాంగ్రెస్ పార్టీ MLC. 1983 తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ 1985 నుంచి 2026 ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కార్యకర్త అనొచ్చాయింది తాటిపర్తి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అదే తప్పు మళ్ళీ చేస్తోందని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, జీవన్ రెడ్డి గారు మేబీ వివాదాస్పదంగా 1-2 వ్యాఖ్యలు ఎప్పుడన్నా చేసి ఉండొచ్చు ఏమో. అది కూడా ఎందుకు, పార్టీ పరంగానే. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి జాగ్రత్తగా అనేటువంటి ఒక ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి ఆయనకు ఆ ఉద్దేశం ఉండొచ్చు. దశాబ్దాలుగా జెండా మోస్తున్నాడు ఆయన. సో పార్టీని వీడడానికి 99.99% అవకాశాలు ఉన్నాయి కాదు, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆయన బీఆర్ఎస్లోకి వెళ్తారు అనేటువంటిది ఖరారు అయిపోయిందని బయట ప్రచారం కూడా జరుగుతోంది. సో పార్టీ అధిష్టానం ఇక్కడ అప్రమత్తంగా వ్యవహరించి డ్యామేజ్ కంట్రోల్ చేసుకొని సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి సముచిత గౌరవం ఇచ్చుకుంటూ రాజకీయ సమీకరణాలు వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ జాగ్రత్తగా వెళ్ళాలి. పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేసిన ప్రాంతీయంగా బలమైనటువంటి పట్టున్న నేతల్ని ఒకవేళ వాళ్ళు అడిగితే ఏందన్నా ఏం జరిగింది అని పిలిపించి బుజ్జగించాలి. లేదు, ఇగో ఇక్కడ తప్పు జరిగిందా, ఓకే దీన్ని క్లియర్ చేద్దాం, లేదే ఇక్కడ రాజకీయంగా మనకి ఇట్లా ఉన్నది, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఏదో ఒకటి మాట్లాడాలి, మంతనాలు సాగించాలి. అలాంటివి వదిలేసి జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఆయన వెళ్ళిపోతాను అంటే గాంధీ భవన్ సైలెంట్గా ఉంది. ఎందుకని మాట్లాడలా? కొన్ని PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి ఏమైనా చేశారా అంటే అది కూడా ఏమీ లేదు. కొన్ని నేషనల్ లెవెల్ నుంచి ఎవరన్నా వచ్చి మాట్లాడారా కనీసం అంటే అది కూడా ఏమీ లేదు. ఒక జూనియర్ అయినటువంటి ఎమ్మెల్యేని మాత్రం రాయబారానికి పంపించారు రాజకీయంగా, ఆయనకంటే చాలా జూనియర్ అయినటువంటి వ్యక్తిని. మరి అంత సీనియర్కి ఇచ్చే గౌరవం అదా? అంత సీనియర్ నాయకుడిని బుజ్జగించాలి, లేదా ఆయనతో మాట్లాడాలి అంటే సీనియర్ నాయకత్వం రావాలి. పరిశీలకులు ఏమయ్యారు? తెలంగాణ కాంగ్రెస్కి పరిశీలకులు ఏమయ్యారు? వాళ్ళు మాట్లాడడానికి లేదా? సీనియర్ నేతలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడడానికి లేదా? ఎందుకు రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఒకసారి వెళ్ళి ఏంది జీవనన్నా, ఏంది ఏమవుతుంది, ఏం చెప్పు నేను చేస్తా అని చెప్పాలి కదా? లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతకి అక్కడ ఆయన ఇలాకాకు సంబంధించి, ముఖ్యంగా ఆయన జగిత్యాలకు సంబంధించి కరీంనగర్ ఏరియా మొత్తానికి కూడా ఈయన కంటే ఆయనకి ఎక్కువ పవర్ ఇవ్వడం, లేదంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో యొక్క సీనియర్కి ఎక్కడుంది న్యాయం? అది కూడా జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు. అధిష్టానం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, ఎందుకులే ఈ తలకాయ నొప్పి, ఆయన అలుగుతాడు, అలిగిన ప్రతిసారి ఏదో చేయాలా అనేటువంటి ఒక ఉద్దేశమా? పోనీ అది కూడా జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడారు, పోనీ ఆ మాట్లాడిన తీరేమైనా ఫలితం ఇచ్చిందంటే డెఫినెట్గా లేదు.
ఆ సమావేశం కూడా ఏదో మొక్కుబడి వ్యవహారంలా జరిగిపోయిందని అనుచరులే చెప్తున్నారు. మరి పార్టీ అధిష్టానానికి నిజంగా ఆయన్ని ఎలాగైనా మనం పార్టీలో ఉండనివ్వాలి, ఖచ్చితంగా ఆయన మనకి బలం తప్పితే ఎప్పుడు బలహీనత కాదు అనేటువంటి సంకల్పం వాళ్ళకి ఏమైనా ఉంటే చర్చలు ఇంకా సీరియస్గా జరిగేవి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి లేదంటే ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్గా వెళ్ళుండేవాళ్ళు, లేదంటే సీనియర్ మంత్రులు ఉన్నారు, మంత్రులు కూడా ఒక 4-5 వెళ్ళి అన్నా ఏంది కథ అని చెప్పి మాట్లాడుకొని క్లియర్ చేసుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతం రాయబారాలు మాత్రం ఎలా ఉన్నాయంటే, జీవన్ రెడ్డి గారు ఆయన అనకపోయినా నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే, వెళ్ళిపోతారా? వెళ్ళిపోవాలా? ఏదో నామకే వాస్తే మొహమాటంగా ఓకే చూద్దాంలే, ఈ టైప్ ఆఫ్ ఫార్మాలిటీస్లో ఉన్నాయి. ఇదా సీనియారిటీకి ఇచ్చేటువంటి గౌరవం? జూనియర్ నేతలతో సందేశాలు పంపించడం అనేది అక్కడ జీవన్ రెడ్డి గారు అనుచరులు కానీ అక్కడ కార్యకర్తలు కానీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. పైపెచ్చు ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 85 నుంచి పార్టీ పగ్గాలు మోస్తున్నటువంటి, పార్టీ పగ్గాలు ఇన్ ద సెన్స్ ఆయన ఏరియాకి మొత్తం ఆయన్ని చూసుకునేది కదా. సో అటువంటి వ్యక్తిని కనీసం గౌరవం ఇవ్వరా? తెలంగాణ రాజకీయాలకి ఏమన్నా కొత్త? ఆయన దశాబ్దాలుగా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయనకున్నటువంటి రాజకీయ పట్టు ఎలాంటిది అనేది అందరికీ తెలిసిందే. అలాంటి నేతని కరీంనగర్లో, అది కూడా ఓ పక్కన బీజేపీ వస్తుంది, ఇంకో పక్కన బీఆర్ఎస్ వస్తుంది, వీళ్ళందరి మధ్యలో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా మనం గట్టిగా ఉంచుకోవాలి అంటే మనకి జీవన్ రెడ్డి లాంటి నాయకుడు ఉండాలి అన్నటువంటి ఆలోచన లేకుండా ఎందుకు ఇది? ఇప్పుడు అలాంటి నాయకుడు, ప్రాంతీయంగా బలమైనటువంటి నాయకుడు జీవన్ రెడ్డి కనుక పార్టీకి దూరం అయితే కాంగ్రెస్ పార్టీకి కాదా నష్టం? అది అర్థం చేసుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఆలోచన కూడా ఇక్కడ కనిపించట్లేదని జీవన్ రెడ్డి గారు విమర్శలు చెప్తున్నారు. పార్టీకి ఎంతో కాలం సేవ చేసిన సీనియర్ నాయకుడిని పట్టుకొని ఇటీవలే పార్టీలో చేరినటువంటి కొత్త నాయకులకి, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం ఇది ఎక్కడ రాజకీయం అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లను పక్కన పెడుతున్నారు. రాజకీయంలో సమీకరణాలు ఉంటాయి, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, పొత్తులు ఉంటాయి, పార్టీలు మారడాలు ఉంటాయి. ఒక్కొక్క చోట విలువ పెరుగుతుంది, ఒక్కొక్క చోట విలువ తగ్గుతుంది, అదంతా కామన్గా జరిగేదే. కానీ అందరి విషయంలో కాదు. అందులోనూ పార్టీకి ముందు నుంచి బలంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కానే కాదు అనేది మాత్రం చాలా స్పష్టం. సో గెలుస్తాము అనుకున్న చోట, ఇక్కడ గెలవాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా కొంతమంది నాయకుల్ని తీసుకోవడం అనేది కామనే. అవన్నీ పార్టీల్లో మార్పులు చేస్తారు, ఇవన్నీ ఓకే. కానీ సీనియర్లకు మాత్రం ఇలా నిర్లక్ష్యం చేస్తే ఎలా? అది పార్టీలో అంతర్గత అసంతృప్తి కాదా? పార్టీ క్యాడర్కి ఎటువంటి సందేశం ఇస్తున్నట్టు? జీవన్ రెడ్డి అనుచరులు, జీవన్ రెడ్డి వర్గీయులు అందరూ కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే పెద్ద ఆయన్ని పక్కన పెట్టేసి కొత్తగా ఎవడు వస్తే వాడికి మీరు ప్రాధాన్యత ఇస్తూ ఏం సందేశం ఇస్తున్నారు? ఇన్నాళ్ళు పార్టీ కాడి మోసినటువంటి వాళ్ళు మీకు అవసరం లేకుండా పోయారు, విలువ పోయింది, కొత్తగా వచ్చిన వాడు పార్టీకి ఏమైనా పట్టం కట్టేస్తాడా, నెత్తి మీద పెట్టుకుంటాడా అని చెప్పి వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. ఏం తెలుసు అసలు కాంగ్రెస్ గురించి వాళ్ళకి అని చెప్పి అంటుంటే, ఇక జీవన్ రెడ్డి గారు అయితే ఓపెన్ స్టేట్మెంట్, గౌరవం లేని చేట నేను ఉండలేను, నేను కొనసాగడం సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ పదవులు, అవకాశాలు ఇవి ఎంత ముఖ్యం అనుకున్నా, ఏం చేసినా ఒక్కొక్కసారి పదవులు అనేవి రాకపోవచ్చు, బట్ దానికి తగ్గ గౌరవం అయినా ఇవ్వాలిగా. ప్రభుత్వ పరంగా లేదు, కనీసం పార్టీ పరంగా ఆ గౌరవం అనేది దక్కాలిగా. మళ్ళీ రేపు పొద్దున్న ఎన్నికలకు వెళ్ళాలంటే మళ్ళీ ఇలాంటి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి కావాలి ఖచ్చితంగా. వాళ్ళ స్టామినా, వాళ్ళ చరిష్మా. సీనియర్ నాయకులకు గౌరవం ఇవ్వకపోతే ఎలా అనేదే ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. చాలా సంవత్సరాలు పార్టీకి పనిచేసిన తర్వాత కూడా చివరికి నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటే ఇది అసంతృప్తి కాదా అని అడుగుతున్నారు. ఆయన అనుచరులు బాహాటంగానే చెప్తున్నారు. మరి 99.99% ఇక పూర్తి స్థాయిలో ముగిసిపోయింది అనుకోవాలా? అయితే ఒక్కటే, లాస్ట్ మూమెంట్లో అయినా సరే జీవన్ రెడ్డి లాంటి బలమైనటువంటి నాయకుడిని పార్టీ మళ్ళీ ఓన్ చేసుకోవాలి అంటే పార్టీ నుంచి స్పష్టమైనటువంటి హామీ రావాలి, ఆ గౌరవం దక్కాలి. ఆయనకి ఆ గౌరవం కల్పించేలా భవిష్యత్తులో ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి పార్టీ అధిష్టానం ఆయనకి చెప్తే, హామీ ఇస్తే ఆయన తిరిగి ఆలోచించుకోవచ్చు. కానీ మరి ఈ నాయకత్వానికి అలాంటి హామీ ఇచ్చే ఉద్దేశం మాత్రం ఇప్పటివరకు స్పష్టంగా కనిపించట్లేదు అనేదే క్లియర్గా తెలుస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం మాత్రమే కాదు, అంతర్గత సంక్షోభం ఒక్కటే కాదు, ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ మాట. ప్రాంతీయ రాజకీయాల మీద కూడా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి లాంటి నాయకుడిని కోల్పోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయం, ఆయన అనుచరులు,
ప్రతి మూలకి ఆయనకి యాక్సెస్ ఉంటుంది అక్కడ. అటువంటి బలమైనటువంటి నెట్వర్క్ని పోగొట్టుకుంటే కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగరదు ఖచ్చితంగా. ఇది చెప్తున్నటువంటి మాట విశ్లేషకులు కూడా. జీవన్ రెడ్డి కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్కి వెళ్ళిపోయారా? ఇబ్బంది పడాల్సింది కాంగ్రెస్ పార్టీనే తప్ప ఇంకోటి కాదు. మాకు ఆ ఇబ్బంది వద్దు. ఆయన అలిగారు అంటే దేని గురించి అలిగారు? మనం చేసినటువంటి పని వల్లే కదా. ఆయన సీనియర్, అది కూడా మనం గమనించాలి. ఆయన సలహా తీసుకోవాలి. ఆయన నియోజకవర్గం అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొడంగల్లోకి వెళ్ళి ఎవరన్నా వేలు పెడితే ఊరుకుంటారా? కొడంగల్లో రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరన్నా అక్కడ పెడితే ఊరుకుంటారా? అది ఆయన సొంత నియోజకవర్గం, ఊరుకోరు. అలాగే జీవన్ రెడ్డిది కూడా ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆయనకున్నటువంటి పట్టు కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళింది అనేది అందరికీ తెలిసినటువంటిదే. 2014లో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందేమో అన్నటువంటి మూమెంట్లో ఉమ్మడి కరీంనగర్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఆ రికార్డ్ అనేది ఆయనకుందిగా. మరి ఎందుకని ఆలోచించలేకపోతుంది? మళ్ళీ అదే తప్పు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా సీనియర్లకి, పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి అవమానం చేసిందో చూసాం. ఆఖరికి మన్మోహన్ సింగ్ గారికి ఏ విధంగా అవమానం జరిగిందనేది చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటి రాజకీయ పంధానే ఇప్పటికీ ముందుకు తీసుకెళ్తున్నారా? ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు చేతులు కట్టేశారా? ఆలోచించుకోవాలి. లేదంటే ఖచ్చితంగా ఇది రాజకీయాల్లో చేసేటువంటి ఇంకొక ఘోరమైన తప్పుగా మిగిలిపోతుంది. కాంగ్రెస్ పార్టీ దానికి భారీ మూల్యం కూడా చెల్లించుకోవాలి. చూద్దాం, జీవన్ రెడ్డి గారు తగ్గుతారా? ఆయన గౌరవం నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దిగొస్తుందా? లేదు, అవసరం లేదు అనుకుని, నా గౌరవం నాకు కావాలి అనుకుని ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారా? ఎందుకంటే ఆయనకు ఆ హక్కు ఉంది. అంత సీనియర్ రాజకీయ నాయక జీవన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆ హక్కు ఉంది. ఇక పార్టీ నిర్ణయం, వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటారా, లేదంటే పర్లేదులే మాకు అవసరం లేదు అనుకుని నష్టపోతారా? చూద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.